ఇవాళ ప్రభుత్వ సంక్షేమం ద్వారా 1313 కోట్లు లబ్ధి చేకూరుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా ఇవి అమలు కావట్లేదు, మాకు వర్తించట్లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక పోస్టులు ఏదైతే భర్తీ విషయంలో ఏదైతే గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి అర్హత కల్పించడం, వయోపరిమితి కావచ్చు, వీటిలన్నిటి ద్వారా కూడా లబ్ధి చేకూరింది అనేటువంటి అంశాన్ని కూడా ఇవాళ ప్రకటనలో ఇచ్చారు. నిజంగా ఇవన్నీ జరిగాయి, మేనిఫెస్టోలో చెప్పినటువంటివి అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రామకృష్ణ ఏం చెప్తారు, అక్కడ ఉన్నటువంటి వారి రియాక్షన్ ఏంది దీనిపైన? శ్రీహరి, మనం చూడొచ్చు తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ వర్కర్స్ 17 రోజుల నుంచి కూడాను నిరవధిక సమ్మె చేస్తున్నారు. మనం ప్రస్తుతం విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఉన్నాం. ప్రతిరోజు కూడా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం లాగా చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే వీరంతాను లెటర్ రాశారు. మా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి అని పాటు చాలా డిమాండ్స్ పెట్టారు. ఇవన్నీ కూడాను తమకు తక్షణమే అమలు చేయాలని కూడా కోరుతున్నారు. అయితే అంగన్వాడీలు సమస్య మీద ప్రభుత్వం కూడా స్పందించట్లేదని ఇక్కడ ఉన్న నేతలు అంటున్నారు. అయితే ఈరోజు ప్రభుత్వం పేపర్లో ప్రకటన ఇచ్చింది. ఈ అంశంపై ఏమనుకుంటున్నారు? ఇక్కడ అంగన్వాడీలు ఉన్నారు చాలామంది, వాళ్ళ నేతలు కూడా ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు చూశారు కదా ఈరోజు పేపర్లో ప్రకటన కూడా వచ్చింది, అన్నీ మేము చేసేస్తున్నాం అన్నారు. మీరు ఏమంటారు ఈ విషయం మీద? ఈ రాష్ట్ర ప్రజానీకానికి అలాగే ముఖ్యమంత్రి గారికి, మంత్రుల బృందానికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. నేను చెప్పేది తప్పైతే నన్ను జైల్లో పెట్టండి, లేదు అనుకుంటే ముఖ్యమంత్రి గారు, మంత్రుల బృందం రాజీనామా చేయండి. వాళ్ళ మీద వాళ్ళే నమ్మక ద్రోహం కేసులు పెట్టుకొని జైలుకి వెళ్ళండి. 2014 గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి అంగన్వాడీ టీచరు వేతనం 4200. 2 సంవత్సరాల్లో మా యూనియన్ పోరాట ఫలితంగా 2800 రూపాయల వేతనం పెంచి ఏప్రిల్ 2016 నాటికి మా వేతనం 7000 టీచర్ వేతనం. ఆ తర్వాత 2 సంవత్సరాలకి 3500 రూపాయల వేతనం పెంచి 10,500 వేతనం చేశారు. 2018 జులై 1 నాటికి మా వేతనం 10,500 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేము కాగితాలు ఇచ్చిన తర్వాత అక్క చెల్లెమ్మలు అని చెప్పి తను అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు పెంచిన వేతనం 1000 రూపాయలు మాత్రమే. మేడం, గత ప్రభుత్వంలో ఏం పెరగలేదు వేతనాలు అంటున్నారు, ఎంతవరకు నిజం? పూర్తిగా అబద్ధం చెప్తున్నారు. నేను ఇప్పుడు వాస్తవాలు చెప్పాను. నా తప్పైతే జైల్లో పెట్టమని కూడా అడుగుతున్నాను. వాళ్ళు చెప్పింది తప్పు. రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు. 2 విడతలుగా గత ప్రభుత్వంలో వేతనాలు పెరిగాయి. ఒకసారి 2800 పెంచారు, ఒకసారి 3500 పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 1000 రూపాయలు పెంచారు. 1000 రూపాయలు వేతనం పెంచిన తర్వాత ఇంకా వేతనాలు పెంచొద్దు, పెంచమని అడగొద్దు. మీరు ఏంటి ఇంత తప్పుడు పని చేస్తున్నారు? వేతనాలు పెంచమని అడుగుతున్నారు ఏంటి? 1000 రూపాయలు పెంచాను కదా, అది చాలదా అని అడుగుతున్నారు. 2018-19 నాటికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చే నాటికి ఉన్న ధరలు ఇప్పుడున్న ధరలు. మేడం, మీరు చెప్పండి, సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామంటున్నారు, మీకు అందుతున్నాయా? ప్రభుత్వ సంక్షేమ అది అమ్మఒడి కానీ తదితర పథకాలు ఏమైనా అందుతున్నాయా? ఏ ఒక్క పథకం కూడా అమలు అవ్వట్లేదండి మాకైతే. కాకపోతే ఏ ఒక్క పథకం అమలు అవ్వట్లేదు. అవుతున్నాయని చెప్తున్నారు తప్పితే కానీ వాళ్ళు ఊరికే, ఎందుకంటే పేపర్ వాళ్ళది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారం రాసుకుంటున్నారు. కానీ మాకైతే మాకు ఆధార్ ఒక నెంబర్ కొడుతుంటే ఏమంటున్నారంటేను ఎంప్లాయీస్, వీళ్ళేమో ఎంప్లాయీస్ కాబట్టి మీకు ఏది కూడా ఏ సంక్షేమ పథకాలు మీకు అందవు అని చెప్తున్నారు. చివరిగా చెప్పేయండి, మీ ప్రధాన డిమాండ్స్ చెప్పారు, ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రకటన చేసింది, మీరు ఏమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? మా వేతనాలు పెంచమన్నాం, లేదా ధరలన్నా తగ్గించమన్నాం. వేతనాలు పెంచక ధరలు తగ్గించక మేము ఎలా బతుకుతాము? అదే 11,500 రూపాయలతోటి వాళ్ళు ఒక నెల వాళ్ళు ఉండి వాళ్ళు ఆ నెలంతా కూడా మా 11,500తో వాళ్ళు బ్రతికి చూపించమనండి, అప్పుడు మాకు అదే వేతనం ఇవ్వమనండి. అంటే బాలింతలు, గర్భిణీలు, పిల్లల దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమించమని ప్రభుత్వం కోరుతుంది కదా. బాలింతలు, గర్భిణీలు ఎక్కడండి అసలు? ఆయన చూస్తున్నారండి, నాణ్యమైన సరుకులే ఇవ్వట్లేదు. ఆయన చెప్పేవన్నీను నీతి కబులు, దూరేవేమో దొంబర గుడిసెలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది మొత్తం మీద పరిస్థితి. తమ డిమాండ్లు సాధించేంత వరకు కూడాను నిరవధిక సమ్మె చేస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ తప్పని ఇక్కడ అంగన్వాడీలు అంటున్నారు. వాక్ టు హైదరాబాద్. రైట్ రామకృష్ణ. సో మనం చూస్తున్నాం ఏదైతే ప్రభుత్వం ఇవాళ ప్రకటన చేసింది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేరుతో, దాంట్లో కొన్ని అంశాలని పొందుపరిచారు. అంగన్వాడీలకు సంబంధించి పెంచినటువంటి జీతానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. కేవలం 1000 రూపాయలు మాత్రమే పెంచారు, అంతే తప్ప
అప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నట్టుగా జీతాలు కావచ్చు, అరియర్స్ కావచ్చు, లేదా రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ సంబంధించిన విషయాన్ని ఏ అంశాలను కూడా ప్రస్తావించట్లేదు. దాంతో పాటుగా ముఖ్యంగా ఇవాళ వారికి లబ్ధి చేకూరుతున్నాయి ప్రభుత్వ పథకాలు కావచ్చు, నవరత్నాలు అని చెప్పి, కానీ వాటికి సంబంధించిన విషయంలో ఉద్యోగులుగా చూపిస్తూ మాకేమీ కావట్లేదనే విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ ప్రకటన తర్వాత, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రకటన తర్వాత అంగన్వాడీలు ఒక సాంగ్ కూడా వారు తమ యొక్క నిరసన రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఆ సాంగ్ ఒకసారి చూద్దాం, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎలా పాడుతున్నారో కూడా. ఈ గట్టునేమో న్యాయమైన అంగన్వాడీలు ఉన్నారు, ఆ గట్టునేమో గుండకపు మంత్రులు ఉన్నారు. ఈ గట్టుకొస్తావా జగనన్న, ఆ గట్టునుంటావా, ఈ పక్కనుంటావా జగనన్న, ఆ పక్కనుంటావా. ఈ పక్కనేమో లక్షలాది కార్మికులు ఉన్నారు, ఆ పక్కనేమో 150 మంత్రులు ఉన్నారు. ఈ పక్కకొస్తావా జగనన్న, ఆ పక్కనుంటావా, ఈ పక్కకొస్తావా జగనన్న, ఆ పక్కనుంటావా. ఈ పక్కనేమో మళ్ళీ 5 ఏళ్ల కాలం ఉంది, ఈ పక్కనేమో మళ్ళీ 5 ఏళ్ల పాలన ఉంది, ఆ పక్కనేమో 3 నెలల పాలన ఉంది. ఆ పక్కనుంటావా జగనన్న, ఈ పక్కనుంటావా, ఆ గట్టునుంటావా జగనన్న, ఈ పక్కనుంటావా. రైట్, చూసాం కదా. ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేరుతో ఒక ప్రకటన వచ్చిన తర్వాత మంత్రుల వైపు ఉంటారా మా వైపు ఉంటారా అని చెప్పి అంగన్వాడీలు కూడా పాట రూపంలో తమ యొక్క డిమాండ్ను, తమ యొక్క నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి చేసిన ప్రకటన పైన తీవ్ర స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, హెల్పర్లు కావచ్చు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులకు దూరంగా తమ యొక్క డిమాండ్లను పరిష్కరించే దిశగా ఆలోచించకుండా చేస్తున్నటువంటి ప్రకటనలు కూడా ఖండిస్తున్నారు. మొత్తానికి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మాత్రం స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇది అంగన్వాడీల